సో మూడో అంశం, కేటీఆర్ రాజీనామాకు సిద్ధం, మొత్తం రుణమాఫీ చేశారని మీరు నిరూపిస్తే మేము రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నామని అంటున్నారు. ఎంతమంది? మొత్తం 38 మంది ఎమ్మెల్యేలు. సరే, మీరు 10 మందిని తీసుకున్నా 28 మంది. సో మేము రెడీగా ఉన్నామని అంటున్నాం. మీరు నిరూపించడానికి సిద్ధంగా ఉన్నారా? ఇప్పుడు 22,000 కోట్లకు వచ్చింది. ఇప్పుడు ఎవరికి ఇచ్చిండు అనుకుంటుండు మనోడు. అందుకనే నేను ఈ మధ్యన ఎక్కువ వీడియోస్ చేసి పెడుతుంటే వాళ్ళకి ఎటు అర్థం కావట్లేదు. ఎందుకంటే 22,000 కోట్ల రూపాయలు ఎవరు తిన్నారో చెప్పగలుగుతారా వాళ్ళు? రైతు రుణమాఫీ కొరకు మనం రైతులకే పోయి ఉంటుంది, అందరికి కాలేదన్నది ఆయనది. సరే 50% అయిందో 60% అయిందో 100 కాలేదు అంటాడు. ఇప్పుడు తలకాయ ఉంటే అర్థమవుతుంది. ఇప్పుడు 31,000 కోట్లు అలకేట్ చేసినాం మనం. 22,000 crores ఇప్పటికైనాయి. ఒక రోజున 18,000 కోట్లే ఉన్నాయి. ఎందుకు స్లో అవుతున్నదని ఈ తలకాయ లేని వాళ్ళకి అర్థమవుతుందా అంటున్నా. సోయి ఉందా అని అంటున్నా నేను. ఇప్పుడు మీరన్నట్టుగా కుటుంబాలు పెరిగినాయి, భూములకు సంబంధించిన వివరాలు రావాలి. గతంలో 1,00,000 రూపాయల 99,000 రూపాయలు వీళ్ళు రుణమాఫీ చేసిన ఇష్యూస్ ఉన్నాయి. కొన్ని అసలే వివరాలు డబుల్ ఉన్నాయి. వాటిని అన్ని రెక్టిఫై చేసుకుంటూ చేస్తున్నారు. నేనేమంటున్నా అంటే వీళ్ళు ఒక వార్ రూమ్ టైప్ ఒకటి సెల్ పెట్టిండ్రు. మీ దగ్గర ఉన్న డేటా ఇవ్వండి, ప్రిన్సిపల్ సెక్రటరీకి ఇవ్వండి, ఎవరెవరికి రావాలనో. అంటే ఇది రాజకీయ ప్రకటన కాకుంటే 22,000 కోట్ల రూపాయలు ఎవరు తిన్నారని అనుకుంటుండ్రు వాళ్ళు. రైతులకు రుణమాఫీ చేస్తే రుణమాఫీ చేయలేదంటారు. 200 యూనిట్లు ఇస్తే 200 యూనిట్లు ఎవరికి రావట్లేదంటారు. ఫ్రీ బస్ ఇస్తే ఫ్రీ బస్ ఎందుకు పెట్టిండ్రు అంటారు. అసలు ఏ పని చేసినా కూడా వాళ్ళకు పని చేసింది కనబడట్లే. ఇప్పుడు రైతు భరోసాకు సంబంధించి 12,000 రూపాయలు ఇప్పుడు వేస్తున్నాం. అది 15,000 రూపాయలకు కూడా పెరిగేది ఉంటుంది. కానీ ఇప్పుడున్న ఆర్థిక స్థితి వల్ల, మీ దరిద్రం వల్లనే కదా ఇవన్నీ సమస్యలు. 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఇష్టం వచ్చినట్టు తాకట్టు. మరి అదే చెప్పండి, మీ అందరికీ చేయలేదు, ఇంకా కొంతమంది పెండింగ్ లో ఉన్నారు. చెప్పాల్సింది ఇప్పుడు నీకు. ఇప్పుడు 22,000 కోట్లు అయిందని చెప్తే ఏమర్థం అయినట్టు? 70% అయినట్టు కదా లెక్క. 65 to 70% అది అవుతూనే ఉన్నాయి కదా. దాని నుంచి రూపాయలు మనం వెనకకి తీసుకోలే. బడ్జెట్ అలకేట్ చేసిన తర్వాత ఎవరైతే రైతు, ఇప్పుడు రేషన్ కార్డు కూడా సేమ్, నీకు రాలేదు అంటే నీ అర్హతను మళ్ళీ మనం రీకలెక్ట్ చేసుకోవాలి. ఒక ఆయనకు వచ్చింది అని అంటే ఆయనకు వద్దనుకుంటే కూడా నువ్వు కంప్లైంట్ చేసుకో. నీకు రాని దాన్ని అడుక్కునే పరిస్థితుల్లో నీ ఎలిజిబిలిటీని పెట్టిన తర్వాత కూడా రాదు అనేది ఉండదు. అట్లనే రైతు రుణమాఫీ కూడా అంతే. రైతు భరోసా కూడా వేసిన పంటకి ఏదైనా సరే వాళ్ళలాగా దుబారా లేదు, ఆర్థిక దుబారా చేయడానికి అవకాశం లేదు. ఇప్పుడు ఎంత అంటే మీకు ఫస్ట్ పంటకు నాకు ఒక లెక్క మీకు చెప్పాలి. ఫస్ట్కు 1,20,00,000 ఎకరాల సాగు భూమి ఉంటే అప్పుడు 80 లక్షల ఎకరాలు పంట వేసిండ్రు వీళ్ళు. వాళ్ళు 1,20,00,000కి ఇచ్చిండ్రు. యాసంగి 65 లక్షలు 70 లక్షల ఎకరాలు వేస్తే 1,20,00,000కి వేసిండ్రు. ఇది రైతు వాళ్ళకి బంధు పేరు, రైతు బంధు. ఎయ్యని భూములకు ఇవ్వడం పక్కన పెట్టు, దీంట్లో బంజరు భూములు రిజిస్టర్ అయ్యి ఉండి రియల్ ఎస్టేట్ భూములు ఇట్లా ఉన్నాయి. అట్లా 22,000 కోట్ల పైచిలకు ఉచితంగా వాళ్ళు చేసింది. మనం అట్లా మమ్మల్ని చేయమంటారు. మీరు కూడా అట్లే చేస్తారు. ఇప్పుడు చేస్తారు పంటకే. మీకు ఒక 2 ఎకరాలు ఉందనుకుందాం, ఈ ఇయర్ సాగు చేయలేదు మీరు, యాసంగి పండించలేదు మీరు, మీకు పడుతుంది రైతు బంధు? రాదు. రైతు భరోసా రాదు. ఎందుకు రాదు? సాగు భూమి కిందనే చూపిస్తుంది మీది. సాగు నాలా కన్వర్షన్, రియల్ ఎస్టేట్ వెంచర్, ఇంకోటి చేస్తే కాదు. ఇప్పుడు ఏఓస్ ఉన్నారు, తర్వాత గ్రామం లెవెల్లో సెక్రటరీస్ ఉన్నాయి. వాటి నుంచి ఇప్పుడు డేటా తీసేది ఏది? వ్యవసాయ పంటకు సంబంధించిన భూములకే ఇప్పుడు ఇస్తున్నాం. కాబట్టి అట్లా తగ్గుదల గ్రామాన్ని యూనిట్గా చేసుకుంటే చాలా ఈజీ. గ్రామాన్ని యూనిట్గా చూసుకుంటే రాష్ట్రాన్ని యూనిట్గా చూసిన వాళ్ళకు సమస్య. అందుకని ఇదంతా మాకెందుకు, ఎంత భూమి ఉంటే అంత ఇస్తే పోలే అని అనుకున్నారు. అట్లనే నేను కూడా దీని గురించి ఏమంటున్నా అంటే, మీకు రైతు రుణమాఫీకి సంబంధించి మీకు అనుమానాలు ఉంటే ఎవరికైతే రావట్లే వాళ్ళ లిస్టు ప్రకటించండి. వాళ్ళకి ఇచ్చేద్దాం. మాకు కూడా పని తప్పుతుంది కదా, మీకు కూడా ఏం పని లేదు. పని లేకనే ఇవన్నీ కూడా నియమం. మీరు రైతు రుణమాఫీ మేము 1 yearలో చేసినాం రా భయ్, నాకు అర్థం కాదు. మీరు 9 సంవత్సరాలకు 99,000 చేసిండ్రు. 9 సంవత్సరాలకు, అది ఎన్నికలు చేయబట్టి.
మేము ఫస్ట్ ఇయర్లో మేము 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తే కూడా ఇంకా సిగ్గు లేకుండా ఈ ప్రకటనలు చేయడం అనేది మీకు ఏం ఈ పరిస్థితులలో రోజుకు రోజు మనం బొక్కెనతో తోడుకున్నట్టు బాయిల నీళ్ళు లేకపోతే తోడుకున్నట్టు కూడా చేస్తున్నాం. మీకు రైతు భరోసా ఇస్తున్నాము. తర్వాత అన్నిటికంటే మిక్కిలి ఏముందంటే ఇప్పుడు మహిళలకు సంబంధించి 2,500 రూపాయలది స్ట్రీమ్ లైన్ అవుతున్నది. అది ఎంతమంది మహిళలు 80 లక్షల లేకపోతే 45 లక్షల 70 లక్షల అది కూడా ఇప్పుడు మోడాలిటీస్ ఇప్పుడు ఈ కులగణనకు సంబంధించి కూడా మహిళ అది వస్తుంది. వాళ్ళ ఆర్థిక స్థితిగతుల కుటుంబానికి వచ్చినప్పుడు మనం చేసుకోవడానికి వీలుంటుంది. మీరు ఒక్క సంవత్సరంలోనే 5 సంవత్సరాలు చేయమంటున్న దరిద్రులారా మీరు 9 సంవత్సరాలు ఎందుకు చేయలేకపోయింది? ఇవన్నీ రేషన్ కార్డులు ఇవ్వలేకపోయినారు మీ ముఖానికి. ఉన్న రేషన్ కార్డులే కదా కొత్తగా తెలంగాణ ప్రభుత్వం అని ప్రింట్ చేసి ఇచ్చుడే కదా. తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రింట్ చేసి ఇచ్చేదానికి మీ చేత కాలేదు. ఇప్పుడు మేము కార్డులు ఇస్తుంటే కార్డులకు సంబంధించి ఇంకెప్పుడు చేస్తారు? ఇదే కాదేవో ఇంకా చాలా ఉన్నాయి కథలు వీళ్ళవి. ఇప్పుడు 420 ఏంటో హామీలు అంటారు. మరి 420 కాళ్ళకి 420నే గుర్తొస్తుంది కదా. 6 గ్యారంటీలా 420నా 620నా వీళ్ళకి తెలియదు. 6 గ్యారంటీల్లో 12 ఉన్నాయి. ఇప్పుడు 12కి సంబంధించి ఒకటే సంవత్సరంలో అన్నీ చేసి పడేసేయాలి, అయిపోవాలి. అవసరమైతే ఇప్పుడే మొత్తం మీరు దిగిపోవాలన్నట్టుగా వాళ్ళ వ్యవహారం ఉంది. కాబట్టి పెద్దగా ప్రజల గురించి ఆలోచిస్తున్నాం, వీళ్ళ గురించి అసలు ఆలోచించాం. వీళ్ళకి సంబంధించి ఒక 4-5 టీవీలు ఊకదంపుడు కొట్టే ఉన్నాయి, ఒక 2-3 పేపర్లు ఊకదంపుడుతో ప్రభుత్వ వ్యతిరేకంగా రాసి ఉంటాయి. బట్ వాళ్ళు కాదు క్రైటీరియా. సమస్య ఇప్పుడు మాకు ఏమవుతుందంటే లేని అంశాన్ని నేను కంపేర్ చేసుకుంటున్నా. మల్లన సాగర్ అప్పుడు దామోదర నరసింహ గారు, రేవంత్ రెడ్డి గారు, తర్వాత మన ఇంకో సిపిఎం నాయకుడు ఉండే మల్లన సాగర్కి వస్తే ఆ రోజు వార్త డిస్టిక్ జోన్ పేజ్లో ఆడ దాడి జరిగిన రోజు. ఓకే. ఇవాళ మీరు చూస్తే వాడు కూస్తే మాట మాట్లాడితే వాడిని లైవ్లు గంటలు పెట్టేసి దాని మీద చర్చలు పెడుతున్నారు. ఇది ప్యాకేజ్ మీడియాకి సంబంధించి ముచ్చట చెప్తున్నా నేను. ఇలాంటి దరిద్రపు మీకు ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ఒక్కడన్నా దాన్ని రివ్యూ చేస్తున్నారా? ప్రభుత్వం ఏం చేస్తున్నది? ఇప్పుడు మీరు అడిగిండ్రు రేషన్ కార్డుల్లో ప్రజల సమస్యలు ఇవి, రుణమాఫీలో రేషన్ సమస్యలు ఇవి. కేసీఆర్దో కేటీఆర్దో హరీష్ రావుదో మీరు వార్త చేసుడేంద్ర దరిద్రులారా. ప్రజలది వార్త చేయండి. మాకు రాలేదు, ఎస్ దానికి బాధ్యత మేము ఉంటాం. ఇప్పుడు నేను కేటీఆర్ దానికి రోజు సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఎవరా కేటీఆర్? నాకు అర్థం కాదు. కేటీఆర్ మన ఫ్లోర్ లీడరా? వాళ్ళ వర్కింగ్ ప్రెసిడెంట్. వాళ్ళ ప్రెసిడెంట్ అంటే చేతగాక ఇంట్లో పోయినాడు, లేకపోతే నాకు అవుట్ సోర్సింగ్కి ఇచ్చిందా? వీళ్ళకు ఒక నిర్మాణాత్మక వ్యవస్థ లేదు, దాన్ని ఒక సహేతుకంగా ప్రశ్నించే తత్వం లేదు. వెనకటికి రేవంత్ రెడ్డి గారు అన్నారు కాబట్టి మనం కూడా వాళ్ళు ఏ బేసిస్లో రైతు ఎజెండాని ఎత్తుకున్నారు? ఇప్పుడు దీక్షలు చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు. ఇప్పుడు మేము ఇస్తున్నాం కదా, వీళ్ళు చేయబట్టి ఇస్తున్నాం అని. అబ్బాయి వీళ్ళు ధర్నాలు చేయబట్టి ఇస్తున్నారు అని చెప్తానికి మళ్ళీ ఆయన అరెస్ట్ కావాలంటే అరెస్ట్ కావట్లేదు కదా. మళ్ళీ టీఆర్పీ తగ్గుతుంది అనేసరికి మళ్ళీ నల్గొండ ధర్నా అంటారు. మీరు ఎందుకు చేస్తలేరు మరి అరెస్ట్? ఎందుకు చేయాలి? నేనే, నా డ్యూటీ కాదు కదా, అది పోలీస్ డ్యూటీ కదా. కోర్టులను కూడా నేనే డిక్టేట్ చేస్తానా? కోర్టు కదా చెప్పేది. ఇప్పుడు అరెస్ట్ అనేది ఏసీబీ డిస్క్రిషన్ ఉంటుంది. ఇప్పుడు ఈయనను మనం అరెస్ట్ కూడా చేయలేదు కదా బ్రదర్. ఆయనను ఎంక్వైరీ అయ్యా ఫలానా అరవింద్ కుమార్ ఇట్ట చెప్పిండు వాస్తవమేనా అని అడుగుతుండ్రు. దీనికి మనోడు వచ్చి ఎన్నిసార్లు అయినా వస్తాయి, ఎన్నిసార్లు నువ్వు వచ్చుడు పోడు, నువ్వు ఎవరికి కావాలరా నాయన? అసలు ఫస్ట్ నువ్వు చేసిన దొంగతనం గురించి చెప్పు అని అంటే దొంగతనాన్ని పక్కన పెట్టేస్తారు. కాబట్టి ఇలా ఏసీబీ చూసుకుంటుంది, ఈడీ చూసుకుంటుంది. ఎందుకంటే వాటి ప్రాసెస్ అవి చేస్తాయి. అరెస్ట్ అనేది కూడా డిసైడెడ్ బై గవర్నమెంట్ కాదు కదా, పోలీసుకు. కానీ అసలైన కేసులు పక్కన పెట్టేశారు కదా మీరు కూడా. ఇప్పుడు భూముల పక్కకే బాయ్, కాళేశ్వరం పక్కకే బాయ్, ఏముంది? కాదు ఇప్పుడు ఈ లొట్టపీస్ విద్యుత్ కుంభకోణాలు కమిషన్ రిపోర్ట్ ఇచ్చే ఆ రిపోర్ట్ ఇంకేది ఎటు లేదు. కాదు లొట్టపీస్ కేసుకే ఇంత లొట్ట వాళ్ళని ఎందుకు మీరు పరిగణలోకి తీసుకుంటారు? జనాన్ని పరిగణలోకి తీసుకుంటారు. లొట్టపీస్ అంటే ఇంకేమన్నా? నేనేమంటున్నా అంటే ఈ లొట్టపీస్ కేసుకే హైరాణ పడిపోతున్నా. అసలు ఇది టీజర్ కూడా కాదు, ఇది పోతుంటే దొరికిన దొంగతనం. ఇది 8 crores మనము ఆర్బీఐకి ఫైన్ కట్టినప్పుడు అరే ఎందుకు ఫైన్ కట్టాల్సి వస్తుందని చూస్తే మనోడు ఫెమాను ఉల్లంఘించి చేసిన ట్రాన్సాక్షన్ ఇప్పుడు ఈయన చెప్తాడు దొరికితేనే దొంగ, మనం పట్టుకున్నాం కాబట్టి 55 కోట్లు అంటుండ్రు. రేపు 650 కోట్లు కొట్టి కూడా అవతలికి పోయినాక ఆ ఊరికి పోయినాక ఏమైతే ఎవరికి తెలుసు? అది కూడా ఈయన జడ్జిమెంట్ ఇస్తున్నాడు. నేను రాష్ట్ర ప్రగతి కోసం మీ బొంద సెక్రటరియట్ చుట్టూ ఒక వలయం వేసి ట్రాఫిక్ దిగ్బంధనం చేసి ఎవడన్నా సోయున్నోడు ఒక 100 ఎకరాలకు అక్కడ ఇచ్చేస్తే వాడే ఆడుకొని పోతాడు.
నడి మధ్యన పెట్టేసి దీంతో పెట్టుబడులు వస్తాయట. మరి ఎందుకు మాకే కదా రావాల్సింది. ఇప్పుడు ఆ గవర్నమెంట్లో ఇది ఉంటే పెట్టుబడులు వస్తాయంటే పెట్టుబడులు మేము కదా ఇప్పుడు పోయి ఎందుకు దావోస్కు పోతుండే, ఎందుకు సింగపూర్ తిరుగుతుండే ముఖ్యమంత్రి? నీ మనోడు అత్తారింటికి దారేదిలో మన పవన్ కళ్యాణ్ కాక ఫ్లైట్ దిగిపోయినట్టు ఫోజులు ఇవన్నీ కొట్టింది. ఏం చేస్తారు? రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు. కొంత ఎకనామిక్స్ మీద అవగాహన ఉండేటోళ్ళకి ఎవరికైనా కూడా ఇంత ఛిద్రమైందా అనే పరిస్థితి వచ్చింది. అంటే ఇష్టం వచ్చినట్టు తనఖాలు పెట్టుడు, దుబారా చేసుడు, జనానికి రాకుంటే ఎవరికో మేలేటట్టు చేసుడు. ఏమొస్తుంది ఇప్పుడు? 9th సీజన్ కాదు, రేపు 12th సీజన్ కూడా తెచ్చు. పబ్లిక్ ఎందుకు అంత మంచి గవర్నమెంట్ వచ్చింది అనుకునే సిచ్యువేషన్లో లేరు? ఎక్కడో దగ్గర వ్యతిరేకత అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది కదా, అన్రెస్ట్ అయితే ఉన్నది. నాకున్న అంచనా అయితే సాటిస్ఫైడా పబ్లిక్? హ్యాపీగా ఉన్నారా? ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్న రిపోర్ట్స్ ఏమో నాకు తెలియదు, మొన్న పోయినప్పుడు మాట్లాడింది. కానీ ప్రజల్లో ఒక పాజిటివ్ వేవ్ స్టార్ట్ అయిన టైం ఇది. ఏం లేకున్నా సీఎం ఇట్లా చేస్తుండు కదా, ఎన్ని నుంచో తెస్తున్నాడు కదా, అయ్యో ఇవో పెట్టి ఆడనో ఇండో పెట్టి ఇంటి పెద్ద లెక్క చేస్తుండ అనే ఫీలింగ్ ఇప్పుడు స్టార్ట్ అవుతున్నది. ఇప్పుడు రైతు భరోసా పడకముందు ఏంది, రైతులు కూడా కేసీఆర్ వేసిండు, నీ అమ్మ ఏందా మా రేవంత్ రెడ్డి వేస్తలేడు, ఇట్లా కోపంతో ఉండే. ఎందుకు వేయలేకపోయినాం? ఈయన బాకీ ఉన్నాం అంటుండు మనోడు కేటీఆర్. గతంలో బాకీ కాదు, వడ్డీ కూడా చెల్లిస్తాం రైతులకు, అదేం పెద్ద సమస్య కూడా కాదు మాకు. రైతులకు పెట్టడం అనేది ఇప్పుడు మిమ్మల్ని ఓడగొట్టింది రైతులు అనేది తెలిసిన తర్వాత రైతులకు మేమేం చేస్తలేమని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నంలో పడ్డారు. నేనంటున్న ఈ దేశంలో ఒక రాష్ట్రం 21,000 కోట్లు ఈ పరిస్థితిలో ఇవ్వడం అనేది మాత్రం మామూలు అంశం కాదు. ఇక మా వాళ్ళు బీజేపీ వాళ్ళు చెప్తారు, మా యోగి ఆదిత్యనాథ్ ఆడ ఇచ్చిండు, ఆయన ఈడ ఇచ్చిందని చెప్తారు. దానికి ఆధారాలు ఉండవు, ఏమి ఉండదు. వాళ్ళు ఉత్తనే గోబెల్ స్టార్ట్ చేసినట్టు చేసి చెప్తా ఉంటారు. కానీ మీరేం చేసిండ్రు పోని బీజేపీ వాళ్ళు ఏమన్నా తెలుగు రాష్ట్రాలు సరే మొన్న ఏదో ఆంధ్రాకి కొంచెం 2 లక్షల కోట్ల ప్రాగిరి ఏదో ఇచ్చినట్టుంది, ఎందుకు ప్రత్యేక స్టేటస్ ఇస్తలేరు కదా. కాబట్టి అదే ప్యాకేజీ కట్టుబడి ఉండొచ్చు. కానీ తెలంగాణకు బీజేపీ ఇచ్చింది ఏమున్నది? పోనీ బీజేపీ మీద బీఆర్ఎస్ కొట్లాడేది ఏమన్నా ఉందా? బీఆర్ఎస్ఎస్గానే మారింది కదా, బీజేపీ మాదిరిగానే మారింది కదా టీఆర్ఎస్ కూడా. కాబట్టి వీళ్ళకు నాకు తెలిసి ఏంటంటే ఉనికిలో మనం బీజేపీని ముందుకు పోనీయద్దు, మనమే ముందు ఉండాలని కొట్లాడుతున్నట్టుగా కనపడేది. ఈ రైతు దీక్షలు ఇట్లాంటివి కూడా రేపు లోకల్ బాడీ ఎలక్షన్లో మళ్ళీ ఇల్లు పోకుంటుంటానికి అనే ప్రయత్నం తప్పితే పెద్దగా దాంట్లో స్టాంటిటీ అయితే కనబడతలేదు.